విద్యార్థులకు శుభోదయం. ఈరోజు 8వ తరగతి తెలుగు వాచకంలోని 7వ పాఠం మంజీరా గురించి తెలుసుకోబోతున్నాం. మరి పాఠం తెలుసుకోబోయే ముందు బొమ్మను చూడండి, ఆలోచించి చెప్పండి అని మనకు ఒక బొమ్మను ఇచ్చారు. దాన్ని పరిశీలనగా చూడండి, మీకు ఏం కనిపిస్తున్నాయో బాగా గమనించండి. కింద మనకి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం. బాగా గమనించారా? సరే, ఇప్పుడు మొదటి ప్రశ్న. పై బొమ్మలో ఏమేం కనిపిస్తున్నాయి? బొమ్మలోని బాలిక ఏం చేస్తున్నది? ఆ అమ్మాయి మీకు కనిపిస్తుంది కదా. మరి ఈ బొమ్మలో మీకు ఏం కనిపిస్తుంది? ఆ అమ్మాయి ఏం చేస్తుంది అని అడిగారు. పై బొమ్మలో ప్రవహిస్తున్నది నది అని మనకు తెలుస్తుంది. ఆ నది అవతల గట్టున స్నానాల రేవు కదా. ఆ రేవులో పవిత్ర జలంలో స్నానం చేస్తున్న భక్తులు, ఇంకా నది గట్టున అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. బొమ్మలో బాలిక పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్న నది వంక సంతోషంగా చూస్తుంది. మనమైనా సరే అంతే కదా, నీళ్లను ఒకేసారి చూసేసరికి మనకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. నది అంత అందంగా ఎలా పరిగెట్టగలుగుతుందా అని ఆలోచించుండొచ్చు కదా. రెండో ప్రశ్న. ఏదైనా నదిని చూసినప్పుడు మీకు కలిగిన భావాలను చెప్పండి. మీరు కూడా నదులు చూడడానికి వెళుతూ ఉండొచ్చు కదా. మీరు కూడా అలా మీరు వెళ్ళినప్పుడు మీకు ఎలాంటి భావాలు కలిగాయి? మీ మనసు ఎలా అనిపించింది? ఉదాహరణకు నాగార్జున సాగర్కి మీరు వెళ్ళే ఉంటారు. నాగార్జున సాగర్ వెళ్ళినప్పుడు అక్కడ కృష్ణానదిని మనం చూస్తాం కదా. ఆ నది చూసినప్పుడు ఇన్ని నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? వేగంగా పరిగెత్తే నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి? నది నీళ్లు అంత స్వచ్ఛంగా తియ్యగా ఎందుకు ఉంటాయి? చలికాలం వెచ్చగాను, వేసవికాలంలో చల్లగాను ఎలా ఉంటాయి అవి? అసలు ఈ నదులు లేకపోతే తాగునీటి కోసం, సాగునీటి కోసం మనుషులు ఏం చేసేవారో కదా. మొదలైన భావాలు మనకి కలుగుతూ ఉంటాయి. మరి నీటి నుంచి విద్యుత్తును ఎలా తీస్తారు? ఇన్ని నీళ్ళు ఎలా వచ్చాయి? ఇలాంటి ప్రశ్నలు అన్నీ మన మదిలో మెదులుతూ ఉంటాయి. మీకు కూడా అలా అనిపించుంటాయి కదా. మూడో ప్రశ్న. మీ ప్రాంతంలో ప్రవహించే నదుల పేర్లు చెప్పండి. మరి మనం నివసించే ప్రాంతాల్లో మరి త్రాగడానికి, సాగునీటికి ఉపయోగపడేటటువంటి నదుల గురించి మనం తెలుసుకోవాలి. మరి ఆ పేర్లు చెప్పండి అని అడిగారు. మరి తెలంగాణ ప్రాంతంలో ప్రవహించే నదులు కృష్ణ, గోదావరి, మంజీరా, మూసి ఇలాంటి నదులు ప్రవహిస్తున్నాయి మనకు తెలుసు. మరి నాలుగో ప్రశ్న. నదుల వల్ల ఉపయోగాలు ఏమిటి? నదుల వల్ల మనం ప్రాణులన్నిటికీ నీరు త్రాగటానికి ఉపయోగపడతాయి. తర్వాత పంటలు పండించడానికి సాగునీరు ఇస్తాయి. రవాణా సౌకర్యాలకు కూడా ఉపయోగపడతాయి. అంటే ట్రాన్స్పోర్టేషన్ కదా. ఎంత బరువున్న వస్తువులైనా సరే తక్కువ ఖర్చుతో నీటి మీద తీసుకుని వెళ్ళడానికి నీళ్లు చాలా ఉపయోగకరంగా నదులు ఉపయోగపడతాయి. భవన నిర్మాణాలకు, కట్టడాలకు కావలసిన ఇసుకను కూడా నదులే మనకు అందిస్తాయి కదా. మరి ఈ పాఠం విన్న తర్వాత విద్యార్థుల్లో అభివృద్ధి చెందవలసిన సామర్థ్యాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ పాఠం విన్న తర్వాత విద్యార్థుల్లో అభివృద్ధి చెందే సామర్థ్యాలు, ఇది గేయ రూపంలో ఉంది కాబట్టి మరి గేయాన్ని భావయుక్తంగా, రసవంతంగా పాడగలగడం నేర్చుకుంటారు, ప్రయత్నిస్తారు సొంతగా పాడటానికి. ఎందుకంటే గేయాన్ని ఎలా అయినా మనం పాడుకోవచ్చు కాబట్టి. ఇంకా ఇచ్చిన పంక్తులు గేయంలో ఎక్కడెక్కడున్నాయో గుర్తించగలుగుతారు సొంతగా. మరి మనకు అది అర్థమైతేనే కదా తిరిగి మనం ప్రయత్నం చేయగలుగుతాం. దాన్నే ప్రతిస్పందించడం అంటారు. మరి నదుల వల్ల, నీరు వల్ల కలిగే ప్రయోజనాలను సొంతంగా చెప్పగలుగుతారు, సొంత మాటల్లో రాయగలుగుతారు. మరి మీకు సమీపంలో ఉన్న లేదంటే మీ గ్రామంలో ఉన్న చెరువుల గురించి కానీ, నది గురించి కానీ సొంతగా గేయాన్ని కానీ, కవితలుగా కానీ రాసేటటువంటి సామర్థ్యాలు అభివృద్ధి చెందగలుగుతాయి. కొత్త పదాలను కూడా మీరు గీతలు గీసి ఆయా పదాలకు అర్థాలను పద విజ్ఞానంలో వెతికి నేర్చుకోగలుగుతారు. మరి పాఠం యొక్క ఉద్దేశం చూద్దాం. పాడి పంటలకు, సిరి సంపదలకు నదులే మూలం. తెలంగాణ రాష్ట్రంలో మంజీరా నదిపై నిర్మించిన నిజాం సాగర్, సింగూరు, ఘనపురం ప్రాజెక్టులు అన్నదాతలకు అండగా నిలుస్తున్నాయి. ప్రజల జీవనానికి, పర్యావరణానికి నదులు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఎంతో మేలును చేకూరుస్తున్నాయని తెలపడమే పాఠం యొక్క ఉద్దేశం. ప్రత్యక్షంగా అంటే డైరెక్ట్, పరోక్షంగా అంటే ఇండైరెక్ట్గా. ఆ నదులు మన ఇంటి దగ్గర, మన ఇంటి ముందే ఉండనవసరం లేదు. ఎక్కడో ఉన్న నదులు, అందులో వచ్చిన నీళ్లతో రైతులు పండించినటువంటి ఆ పంటను మనం ఇంటిలో వండుకొని తినగలుగుతున్నాం. అదే పరోక్షంగా మనకు సహాయం చేయడం అంటే.
ఎక్కడో నాగార్జున సాగర్లో ఉన్నటువంటి ఆ కృష్ణానదిలోని నీటితో మరి ఆ యొక్క విద్యుత్తును తయారు చేస్తున్నారు. మనం ఇంటిలో దాన్ని ఉపయోగించుకోగలుగుతున్నాం. ఎక్కడో ఉన్న మంజీరా నదిలో ఉన్న నీటిని మరి త్రాగడానికి గొట్టాల ద్వారా సరఫరా చేసి మన ఇంటి వరకు కూడా వాటిని పంపిస్తున్నారు. ఆ నీటిని మనం తాగగలుగుతున్నాం. అవే పరోక్షంగా సహాయం చేయడం. అలా ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక విధాలుగా మనకి మంజీరా నది ఈ యొక్క నదులు మనకి ఉపయోగపడుతున్నాయని ఇక్కడ అర్థం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. గేయం పాటలాగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. గేయం అంటే ఇది మాత్రా ఛందస్సులో ఉంటుంది. ఈ పాఠం డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రాసిన మంజీర నాదాలు అనే గేయ కావ్యంలోనిది. అనేక గేయాలను కలిపి ఒక దగ్గర కూర్చుతే దాని కావ్యం అంటారు. అందులోని ఒక గేయాన్ని మనకి ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. కవి పరిచయం. డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేటలో రామక్క రంగాచార్యులు అనే దంపతులకు జన్మించారు. అంటే వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు రామక్క రంగాచార్యులు. సాహితీ వికాస మండలి సంస్థను, మెదక్ జిల్లా రచయితల సంఘంను స్థాపించి సాహిత్య వికాసానికి కృషి చేశారు. తిక్కన రామదాసు అనే పద్య కావ్యాలను, మంజీర నాదాలు అనే గేయ కావ్యాన్ని, వివేక విజయం అనే కావ్య ఖండికతో పాటు 40 పుస్తకాలు రాశారు. కవి కోకిల, కావ్య కళానిధి, విద్వత్ కవి ఆయన బిరుదులు. తెలుగు విశ్వవిద్యాలయం వేముగంటిని గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. వేముగంటి రచనలన్నీ చక్కని ధారతో సరళమైన తెలుగు పదాలతో శోభిల్లుతాయి. శోభిల్లడం అంటే అలంకరణగా కనిపించడం. వీటిలోని తెలంగాణ భాష ఇంపు సొంపు పాఠకులను పరవశింపచేస్తాయి. అందులో ఉన్నటువంటి ఇంపు సొంపు అందం మనల్ని పరవశింపచేస్తాయి. అంటే ఇంకా ఇంకా వినాలి అని అనిపించడాన్ని పరవశించడం అంటారు. మరి ప్రపంచ నాగరికతలన్నీ కూడా నదీ తీరాలలోనే సుసంపన్నమయ్యాయని మనకు తెలుసు. ఉదాహరణకు మన దేశంలో అనేక నదులు ఆ నదీ తీర ప్రాంతాల్లోనే ముఖ్యమైన పట్టణాలన్నీ వెలిశాయి. ఉదాహరణకు మనకు భాగ్యనగరం కూడా మూసీ నది పక్కన వెలిసింది. మరి కలకత్తా నగరం హుగ్లీ నది పక్కన, యమునా నది పక్కనే ఢిల్లీ నగరం ఉంది. ఇవన్నీ మనకు తెలుసు. ఇంకా మన దేశంలో అనేకమైన పట్టణాలు నదీ తీర ప్రాంతాల్లోనే అభివృద్ధి చెందాయి. సూరత్ తపతీ నది, తిరుచునాపల్లి కావేరీ నది, ఇలా ఆగ్రా యమునా నది, అహ్మదాబాద్ సబర్మతి, ఇలా బ్రహ్మపుత్ర నది, ఇలా అనేక పట్టణాలు మన నదీ తీర ప్రాంతాల్లోనే వెలిసినట్లుగా మన ప్రపంచ నాగరికత మనకు చెప్తుంది, మనకు తెలుసు. మన భాగ్యనగరం చూసుకుంటే భాగ్యనగరానికి అనేక లక్షల ఎకరాలను సుసంపన్నం చేస్తూ ఈ యొక్క భాగ్యనగర ప్రజలకు తీయని మంచినీళ్లను అందించి సాగునీటికి ఉపయోగపడేటటువంటి నీటిని అన్నదాతకు అందిస్తూ సుసంపన్నం చేస్తున్న నది మన యొక్క మంజీరా నది. ఇది మన తెలంగాణలో ఉన్నందుకు మనం ఎంతో గర్విస్తున్నాం. దీని మీదే నిజాం సాగర్ డ్యామ్ కట్టారు. గోదావరికి ఈ నది ఉపనదిగా ఉంటుంది. ఈ నదిపైనే గణపురం సింగూరు ప్రాజెక్టులు నిర్మించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 30,844 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న ప్రాంతాలలో రైతులందరికీ కూడా పంటలకు కావలసిన నీటిని మనం అందరం ఆ ప్రజలంతా త్రాగడానికి కావలసినటువంటి మంచినీటిని కూడా ఈ ప్రాజెక్టులో గణపురం సింగూరు ప్రాజెక్టులో అందించడం జరుగుతుంది. ఈ విషయాలు తెలంగాణలో ఉన్న విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నదుల పట్ల పవిత్రమైన భావాన్ని కలిగి ఉండాలి. నదులు అంతరించిపోకుండా మనం చూసుకోవాలి. నదుల వల్ల ఇంకా ఎలాంటి లాభాలు ఉంటాయో మనం సొంతంగా ఆలోచించగలగాలి. నదులు ఇంకా ఎలా ఉపయోగపడతాయి మనకి? త్రాగడానికి, సాగునీటికే కాదు, అనేక ప్రజల దాహార్తిని తీరుస్తూ ఆనకట్టలు, రిజర్వాయర్లు నిర్మించడం ద్వారా ఈ నేటి కాలంలో అధునాతిక సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల ఈ ప్రవహించే నదిలో ఉన్న నీటిని ఆపడానికి ఆనకట్టలు, నిల్వ ఉంచడానికి రిజర్వాయర్లు కట్టి ఇంటిని ఆ యొక్క నీటిని గొట్టాల ద్వారా నేరుగా ఇంటి దగ్గరికి పంపించగలుగుతున్నారు. దానివల్ల అందరికీ నీళ్లు చక్కగా దొరుకుతుంది. ఇంకా ఈ నదుల వల్ల నదుల్లో నీరు పెద్ద కాలువల్లోకి, అందులో చిన్న కాలువల్లోకి, వాటి నుంచి బోదెలలోకి నీరు చేరడానికి తగిన ఏర్పాట్లు ఈ కాలంలో ఉన్నాయి.
ఇంకా ఎత్తైన ప్రాంతాలకు కూడా నీళ్లు తోడిపోసే యంత్రాల ద్వారా నీళ్లు అందుతున్నాయి. ఇంకా విద్యుత్తును నదులకు ఆనకట్టలు కట్టి నీటిని కాలువల ద్వారా పంపే చోట విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. ఉదాహరణకు నాగార్జున సాగర్ మీకు తెలుసు. పంటలకు ఉపయోగపడే నీరే విద్యుత్తును ఉత్పత్తి చేయడం వల్ల మానవాళికి ఎంతో ఉపయోగం కలుగుతుంది కదా. ఇలా అంతేకాకుండా కొండల్లోంచి గుట్టల్లోంచి ప్రవహించే నదులు తమతో పాటు ఇసుకను కూడా తీసుకొస్తాయి. ఆ ఇసుక ఆ ఒడ్లో కానీ మధ్యలో కానీ మేటలు వేస్తాయి. ఆ ఇసుక అనేది మనకి పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకోవడానికి, వంతెనలు నిర్మించుకోవడానికి ఆ ఇసుక మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. చూడండి, ఇవన్నీ కూడా డబ్బిస్తే మనకి ఎక్కడా దొరకవు. ప్రకృతి మనకు ప్రసాదించేటటువంటి వరాలలో ఇదొక వరం. కాబట్టి ఆధునిక కాలంలో నదులు మానవాళికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తున్నాయి. మానవ జీవన విధానంలో విడదీయలేనంత అనుబంధం కలిగి ఉన్నాయి నదులు. మరి అటువంటి నదులను మనం అంతరించిపోకుండా, ఆక్రమించుకోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి మీ జీవితకాలం అంతా కూడా గుర్తుపెట్టుకొని మరి నదులను పవిత్రంగా భావిస్తూ నదుల యొక్క ఉపయోగాలను ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం పాఠం యొక్క ప్రవేశిక చూద్దాం. జలధారలు ప్రాణికోటి జీవనాధారాలు. అందుకే మానవ జీవనం అంతా నదీ పరివాహాల్లో విస్తరించింది. ముఖ్య పట్టణాలు, తీర్థస్థలాలు అన్ని నదులను ఆనుకొని వ్యాపించాయి. చినుకులు కాలువలే, కాలువలు నదులే తాగునీరుగా, సాగునీరుగా మారి మనిషికి ఆహారాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. అందుకే నది పవిత్రమైనది గీత గీసుకోండి, పుణ్యప్రదమైనది గీత గీయండి. మన రాష్ట్రంలో ప్రవహించే ముఖ్యమైన జీవ నదుల్లో మంజీరా ఒకటి. ఆ నదీమ తల్లి ప్రస్థానాన్ని హృదయంతో దర్శించిన కవి వేముగంటి నరసింహాచార్యుల రచనను ఆస్వాదిద్దాం. ఇప్పుడు గేయంలోని మొదటి భాగం చూద్దాం. నీ కంకణత్వనము నినదించినంతనే కర్షకుని నాగేలు కదలి ముందుకు సాగు. నీ చేతి చలువ చిందిలి పాటుగనినంత పైరు పచ్చలు కనుల పండువుగా విలసిల్లు. ఎంత చల్లని దానవే నీవు మంజీర, ఎంత తీయని దానవే, ఎంత చల్లని దానవే నీవు మంజీర, ఎంత తీయని దానవే. గిడసబారిన పుడమి ఎడద కరిగించెదవు, చేదైన నేలలో చెరకు పండించెదవు. చేవగలిగిన మట్టి జీవ కణములు తెచ్చి పొలముకు ఎరువుగా ఫలము చేకూర్చెదవు. ఎంత చల్లని దానవే నీవు మంజీర, ఎంత తీయని దానవే, ఎంత చల్లని దానవే నీవు మంజీర, ఎంత తీయని దానవే. ఆనాడు కుతబు సుల్తాను నిలిపిన పురము భాగ్యనగరములోన వసించు పౌరులకు. పంచదారను బోలు మంచి నీరొసగెదవు, ఎంత చల్లని దానవే నీవు మంజీర, ఎంత తీయని దానవే, ఎంత చల్లని దానవే నీవు మంజీర, ఎంత తీయని దానవే. పల్లెటూళ్లను కూర్మి తల్లి వలె లాలించి స్నానపానాదులను సమకూర్చెదవు నీవు. పట్టణమ్ములను తోబుట్టువల ప్రేమించి ధాన్యరాసుల నంపి తరచు పోషించెదవు. ఎంత చల్లని దానవే నీవు మంజీర, ఎంత తీయని దానవే, ఎంత చల్లని దానవే నీవు మంజీర, ఎంత తీయని దానవే. చూడండి ఎంత అద్భుతంగా ఆయన హృదయంలో నుంచి, అంటే ఆ యొక్క మంజీరా నది మీద ఆయనకున్నటువంటి పవిత్రమైన మనస్సు, పవిత్రమైన ఆలోచన, ఆ మంజీరా నది మీద అతనికి ఉన్నటువంటి ప్రేమ, అనురాగాలు ఈ యొక్క గేయంలో మనం చూడగలుగుతున్నాం. చూడండి, మన హృదయం దేనితో నిండుంటే మనం పెద్దగా అదే పలుకుతుంది అనడానికి ఇది సాక్షాత్కరిస్తూ ఉంది. అంటే ఆ నది మీద ఎంత ప్రేమ లేకపోతే అతని రచనలో ఈ గేయం రూపంలో ఈ యొక్క తీయని చక్కని మాటలు ఈ యొక్క మంజీరా నది గురించి ఇంత సూటిగా, తేటగా, మధురంగా రాయగలుగుతారో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మన అమ్మ అంటే మన గుండెల నిండా ప్రేమ. అమ్మ గురించి 5 వాక్యాలు చెప్పండి అంటే మనం గుండె లోతుల్లోంచి వెంటనే చెప్పగలుగుతాం.
అంటే ఏంటి? అమ్మ మీద మనకున్న ప్రేమ మన మాటల ద్వారా తెలుస్తుంది. అలాగే ఈ యొక్క గేయంలో ఉన్న ప్రతి పదంలో, ప్రతి పంక్తిలో కూడా ఈ కవి గారు అతని యొక్క హృదయాన్ని పరిచి మనకు చూపించినట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసినప్పుడు, మంజీరా తల్లి మంజీరా, నువ్వు ఎంత చల్లని దానవే, ఎంత చల్లని దానవో కదా, ఎంత తీయని దానవో కదా. కంకణ క్వణము, కంకణములు అంటే గాజులు, చేతి గాజుల గలగలలు. అంటే ఇక్కడ నదిని ఒక చెరువుగా పోల్చి ఆమె చేతి గాజులు అంటే ఆ నదీ జలాల యొక్క శబ్దాన్ని గాజులతో పోల్చడం జరిగింది. చూడండి, ఇక్కడ ప్రవాహం అని అర్థం. ఇక్కడ చేతి గాజులు గలగలంటే ఆ నీటి ప్రవాహ సవ్వడి. నినదించిన ప్లస్ అంతనే, నినదించినంతనే సవ్వడి చెయ్యగానే కర్షకుడు అంటే రైతు, కర్షకుని నాగేలు కదలి ముందుకు సాగు, రైతు నాగలి కదలిక వచ్చి ముందుకు సాగుతుంది. నీ చేతి చలువ చిందిలిపాటు, నీ మంచితనపు, చేతి చలువ అంటే స్వచ్ఛమైన అంటే మంచితనపు, చిందిలిపాటు పరవళ్ళు కనినంతనే, కనినా ప్లస్ అంతనే, కనినంతనే అకార సంధిది అత్వసంధి. చూడగానే పైరు పచ్చలు కనుల పండుగగా వెలసిల్లు, పైరు పచ్చదనాలు కనుల పండుగ అంటే కన్నుల పండుగలాగా, వెలసిల్లు అంటే ప్రకాశిస్తాయి అని ఎంతో చక్కగా ఇక్కడ అర్థం వచ్చేటట్టుగా ఈ పదాలు ఎంతో అందంగా ఆ యొక్క పదాలు ఆ యొక్క గేయ పంక్తులు ఎంతో అందంగా ఇక్కడ ఈయన రాయడం జరిగింది. అంటే ఏంటి దాని ఆ యొక్క చరణానికి భావం ఏంటి? అమ్మా మంజీరా ఎంత చల్లని దానవు నువ్వు, ఎంత తీయని దానవు నువ్వు, నీ నీటి ప్రవాహపు సవ్వడి, నీ చేతి గాజుల గలగలల శబ్దం వింటే చాలు రైతన్న నాగలి ముందుకు సాగుతుంది. నీ మంచితనం చూసిన వెంటనే రెప్పపాటులో పచ్చని పైర్లు కన్నుల పండుగగా ప్రకాశిస్తాయి. చూడండి, ఎవరైనా ఏదైనా అడగడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వెంటనే ఇచ్చారనుకోండి, మీ చెయ్యి చలవండి, చల్లగా ఉండాలంటారు. అంటే ఏంటి? వాళ్ళ మనసు మంచితనం కలగడం వల్లే కదా మనకి ఆ వస్తువులు ఇచ్చారు, తినడానికి అది ఇచ్చారు అని అక్కడ అర్థం. అంటే నది ప్రవాహపు సవ్వడి గాజుల శబ్దాలతో పోల్చాడు. తర్వాత ఆమె మంచితనం అంటే ఆమె మంచితనం చూపడం వల్ల, ఆ నది మంచితనం చూపి నీటిని పొలాలకు ఇవ్వడం వల్ల పచ్చని పైర్లు పండుతున్నాయని ఎంతో చక్కగా ఇక్కడ పోల్చడం అనేది జరిగింది కదా. చెరువుల నిండా నదుల నిండా నీళ్లుంటేనే కదా చక్కని పచ్చని పంట పొలాలు రైతు పండించగలుగుతాడు. నెక్స్ట్, గిడసబారిన పొడమి ఎడద కరిగించదువు, చేదైన నేలలో చెరుకు పండించదువు, చేవగలిగిన మట్టి జీవ కణములు తెచ్చి పొలముకు ఎరువుగా బలము చేకూర్చదవు, చేకూర్చదవు అంటే ఇస్తావు. ఇది కూడా చూడండి ఎంత చల్లని దానవు, ఎంత మంచిదానవో. గిడసబారిన అంటే ఏంటి? ఎండిపోయిన. పొడమి ఎడద, పొడమి అంటే నేల, ఎడద అంటే హృదయం. పొడమి ఎడద అంటే నేల తల్లి హృదయాన్ని గీత గీసుకోండి. కరిగించదవు, నువ్వు కరిగిస్తావు అండి. ఎండాకాలంలో ఎండిపోయినటువంటి భూమిని ఈ యొక్క చెరువు నీళ్లతో తడవగానే భూమి చక్కగా మెత్తగా అయి మంచి పంటలు పండుతుంది. చేదు ప్లస్ అయినా, చేదైనా, చేదు ప్లస్ అయినా ఉత్వసంధి, చేదైనా. నేలలో చెరుకు, తీయని చెరుకు పండిస్తావు. జీవకణాలు కలిగిన చేవ అంటే బలం, సారవంతమైన మట్టిని తెచ్చి పొలముకి ఎరువుగా బలము చేకూర్చదు, పొలానికి ఎరువుగా ఇచ్చి బలాన్ని చేకూరుస్తావు. ఎరువు అంటే ఏంటి? పెస్టిసైడ్స్. చూడండి, పొలాలకి మందులు అవి కొడతారు చూడు, ఎరువులు వేస్తూ ఉంటారంటే అవి సాంప్రదాయమైన ఎరువులు అంటే అవి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి పొలాలకు. అదే కెమికల్స్తో కలిసినవి అయితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఈ చెరువులో ఉన్న మట్టి, చెరువుల్లో ఉన్న మట్టే కాదు నదుల్లో ఉన్న మట్టి కూడా పొలాలకు మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది, బలాన్ని చేకూరుస్తావు అని చెప్తున్నాడు. తాత్పర్యం, తల్లి మంజీరా చిన్నబోయిన నేల తల్లి హృదయాన్ని కరిగిస్తావు, చేదైన నేలలో తీయని చెరుకును పండిస్తావు, సారవంతమైన మట్టిని తీసుకువచ్చి పొలాలకు ఎరువుగా అందించి బలాన్ని ఇస్తావు. 3 వాక్యాలు చెప్పాడు ఇక్కడ. ఇలా మీరు దేనికది విడదీసుకొని ఇవి మొత్తం కలిపి ఈ యొక్క మంజీరా గురించి రాయమంటే ఒక ఎస్ఏ ఆన్సర్ రాయగలగాలి, సారాంశం. తర్వాత సెక్షన్ 2, ఆనాడు కుతుబు సుల్తాను నిలిపిన పురము అంటే ఏంటి? పట్టణము. ఈ యొక్క భాగ్యనగరాన్ని నిర్మించినది కులీ కుతుబ్ షా కాలంలో భాగ్యనగరాన్ని నిర్మించడం జరిగింది. అందుకు ఇక్కడ భాగ్యనగరంలోని వసించు పౌరులు అంటే ప్రజలు, వసించడం అంటే నివసించడం. ఇక్కడ నివసించినటువంటి కుతుబు సుల్తాన్ అంటే కులీ కుతుబ్ షా నిర్మించిన పురము నగరమైన భాగ్యనగరంలోన, భాగ్యనగరం అంటే హైదరాబాద్, ప్రస్తుతం హైదరాబాద్ అంటున్నాం.
వసించు నివసించే పౌరులకు ప్రజలకు పంచదారను పోలు, పంచదారలాగా తియ్యనైన మంచినీళ్లు వసగెదవు. వసగెదవంటే అందిస్తావు. తాత్పర్యం: అమ్మా మంజీరా, కులీ కుతుబ్ షా నిర్మించిన భాగ్యనగరం వాసులకు చక్కెర వంటి తీయని తాగునీటిని అందిస్తావు అని అర్థం. చివరిగా 4వ చరణం. పల్లెటూళ్లను కూర్మి తల్లి వలె లాలించి స్నానపానాదులను సమకూర్చెదవు నీవు, పట్టణమ్ములను తోబుట్టు వలె ప్రేమించి ధాన్యరాశులను నంపి తరచు పోషించెదవు. మంజీరా, చల్లని దానవు, నువ్వు తియ్యని దానవు. పల్లెటూళ్లను, పల్లె ప్లస్ ఊరు పల్లెటూరు, పల్లెటూళ్లను. కూర్మి అంటే ప్రేమ, తల్లి వలే లాలించి, తల్లిలాగా లాలిస్తావు. స్నానపాన ఆదులు, స్నానం మంచినీరు వంటి అవసరాలను సమకూరుస్తావు, తీరుస్తావు. పట్టణమ్ములను, పట్టణం అంటే నగరం. తోబుట్టువు వలే, తోడబుట్టిన వాళ్ళుగా ప్రేమించి ధాన్యరాశులను అంపి, పల్లెల్లో నుండిన పండినటువంటి ధాన్యాలను ఆ నగరాలకు పంపించి తరచూ పోషిస్తావు, ఎల్లప్పుడూ పోషిస్తావు. తాత్పర్యం: తల్లి మంజీరా, పల్లెలను అమ్మలాగా ప్రేమగా లాలించి స్నానం, తాగునీరు వంటి అవసరాలను తీరుస్తావు. నగరాలను తోడబుట్టిన వాళ్ళుగా ప్రేమించి పల్లెల్లో పండిన ధాన్యాన్ని పంపి ఎల్లప్పుడూ పోషిస్తావు. అమ్మా మంజీరా, ఎంత చల్లని దానవు నువ్వు, ఎంత తియ్యని దానవు. ఇక్కడ కవి వర్ణన చూడండి. పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి ఏంటి, ఆ పండిన పంట అంతా కూడా వాళ్ళకి త్రాగడానికి, సాగునీటికి నీరు అందించి వాళ్ళు చక్కగా ఎక్కువ పంటను పండించుకోవడానికి సహాయపడతావు. ఆ పంటలో మిగిలింది తోబుట్టువులకి ఎలాగైతే, అంటే తోడబుట్టిన అక్కకి కానీ చెల్లికి కానీ పుట్టింటి వాళ్ళు ఆమెకి ఏ విధంగా అయితే పంపిస్తారో అలా నగరాలను తోడబుట్టువులాగా పోల్చి అక్కడ పండగ మిగిలినది వాళ్ళు తినగా మిగిలినది పట్టణాల్లో ఉన్న ప్రజలకు కూడా ఇచ్చి నువ్వు పోషిస్తావమ్మా మంజీరా. నువ్వెంత చల్లని దానవో కదా, ఎంత తియ్యని దానవో కదా. ఈ భాగ్యనగరంలో ఉన్న ప్రజలందరికీ నువ్వు మంచినీళ్ళు అందిస్తున్నావు. పాడి పంటలకు, అన్నదాతలకు కావలసినటువంటి నీరు నువ్వు అందిస్తున్నావు అని ఈ నదియమ్మ తల్లిని ఒక స్త్రీగా పోల్చి, ఒక తల్లిగా పోల్చి ఇక్కడ విద్యార్థులకు ఈ యొక్క మంజీరా నది యొక్క ప్రాముఖ్యతను తెలియచేసే ప్రయత్నం చేశారు ఈ యొక్క కవి గారు. ఇంకా విద్యార్థులు, ఇంకా మన తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు ఏంటి, ప్రాజెక్టుల వల్ల, నదుల వల్ల, ఆనకట్టల వల్ల కలిగే లాభాలేంటి, వీటన్నిటి విషయాల్లో ఆలోచించండి. అదే సమయంలో విహారయాత్రలకని, వినోదంగా గడపడానికని చూడండి, బియాస్ నదికి చూడడానికి వెళ్ళి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 2014లో ఆ విహారయాత్రకని వెళ్ళి విషాదాన్ని తోడుకొని వచ్చారు. అలా కాకుండా ఇలాంటివి చూడడానికి వెళ్ళినప్పుడు ఎంతో జాగ్రత్తను వహిస్తూ లోతైన ప్రదేశాలలోనికి వెళ్లకుండా, ఈ ఫోటోల్లో సెల్ఫీల్లో మునిగిపోయి ప్రాణాల మీద తెచ్చుకోకుండా దూరంగా ఉండి వాటి విషయాలు తెలుసుకొని ఆనందించడంలో సంతోషం లేదు, కానీ అదే సంతోషం విషాదంగా మారి తల్లిదండ్రుల గుండెకు తీరని గాయాన్ని రేపకుండా విద్యార్థులు మీ జీవితకాలం అంతా కూడా, ఈ చిన్న వయసే కాదు మీ జీవితకాలం అంతా కూడా ఆ బియాస్ నదిలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ విషయంలో జరిగినటువంటి ఘటన మీకు గుర్తుండి ఇలాంటి నీటితో నిండి ఉన్న ప్రదేశాలు చూసినప్పుడు అవి మనకి ఎలా ఉపయోగపడుతున్నాయి, వాటిని ఎలా ఆదా చేస్తున్నారు, ఏ విధంగా విద్యుత్తును తయారు చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకునే విషయంగా మీరు ఉండాలి తప్ప ఆ లోతైన ప్రదేశాలకు వెళ్ళను, ఈత రాకపోయినా అందరి ముందు గొప్ప కోసం లోపలికి వెళ్ళిపోవడం, ఫోటోలు తీసుకుంటే నిమగ్నం అయిపోయి వాళ్ళు ఇచ్చే హెచ్చరికలు వినకుండా గేట్లు సడన్గా ఎత్తేసే ముందు వాళ్ళు హెచ్చరికలు చేస్తూ ఉంటారు. అటువంటి వినకుండా దూరంగా ప్రదేశాలకు వెళ్ళిపోయి అనర్థాలు తెచ్చుకోకూడదని విజ్ఞప్తి చేస్తూ స్వీయ రచన, సృజనాత్మకత, పదజాలం, వ్యాకరణాంశాలు వచ్చే వీడియోలో వివరిస్తాను. సెలవు.